హలో ఎవ్రీవన్, తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసుని ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా అయితే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. వాటర్లో కొద్దిసేపు నానిన తర్వాత అయితే ఇలా అయితే రసం అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి దాంట్లో సాల్ట్ యాడ్ చేసి ఇలా అయితే కలుపుకున్నాను. తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా ఈ వాటర్లోనే చింతపండు రసంలోనే బాగా కలుపుకోవాలండి. మన ఫింగర్స్తో గట్టిగా నలుపుకుంటూ కలపాలన్నమాట. టేస్ట్ అంతా దీంట్లోనే ఉంటుందండి. ఇక్కడ మనం కలుపుకునే దాన్ని బట్టి ఎంత కలుపుకుంటే అంత బాగుంటుందండి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అదైతే తర్వాత వచ్చేసి ఇప్పుడు తాలింపు కోసం అయితే ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో వచ్చేసి ఆయిల్ వేసేసి ఎండుమిర్చి, తాలింపు దినుసులు, అలాగే కొద్దిగా ఇంగువ, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు ఇదంతా వేసి మంచిగా తాలింపు పెట్టుకోవాలండి. ఈ తాలింపు వేగాకనైతే ఈ తాలింపును వచ్చేసి పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ మీద నుంచి దించేసి ఈ తాలింపులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, ఆ రసంని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి లాస్ట్లో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చికెన్ కర్రీలోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అండి. అన్ని గ్రేవీ కర్రీస్లోకి బాగానే ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే. మేము ఎక్కువగా సమ్మర్లో చేసుకుంటామండి, ఒంటికి చలవ చేస్తుందని.